హలో అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇప్పుడైతే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి. ఈవినింగ్ డిన్నర్ అనమాట. మేము దాని కొరకు ఏం ప్రిపేర్ చేశాననేది ఇప్పుడు మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఆఫీస్కి వెళ్ళి వచ్చే దారిలో ర్యామ్స్ నాన్న కొరకు ఏం తీసుకొచ్చాడో చూడండి. ఈ ఐస్ని చూడండి, చాలా బాగుంది అండి. అన్ని నట్స్ ఉన్నాయి ఇందులో. చాలా చాలా టేస్టీగా ఉంది. ఓకే, ఇంకా నాకు రైస్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, డ్రింక్స్ అవన్నీ తీసుకొచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా నేను నాకు ఒక 3 మంత్స్ నుండి కూడా చికెన్ తప్ప అసలు చికెన్ బగారా రైస్ అంతే, ఇంకా కొంచెం తిన్నా అదే తినాలి అనిపిస్తుంది అండి. అందుకే నేను రోజు ఇదే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. కర్రీ అయితే ఇంకా మొదలు పెట్టాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకున్నాను. ఇక చికెన్ అంటే మనకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటుంది కదండి. కొంతమంది చికెన్లో కూడా తక్కువ వేస్తారు, అట్లా స్మెల్ వస్తుందండి, నీసు వాసన వస్తుంది. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సరే, ఇందులో అయితే నేను ఏం చేశాను, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర వేసాను. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. ప్రాసెస్ అందరికీ తెలుసు కదా అండి. ఇంకాకపోతే నేను ఏ వంట చేసినా కూడా మీతో షేర్ చేస్తాను కాబట్టి రెగ్యులర్గా ఇంకా నేను ఎప్పుడు చేసినా మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను అన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఆనియన్స్ అన్నీ వేసేసాను. తర్వాత ఇంకా మిగిలిన ప్రాసెస్ అనేది చేసేద్దాము. నేను అంటే ఎప్పుడైనా మ్యారినేట్ చేసి వండుతాను, బట్ ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వండుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం చికెన్ అయితే ఆయిల్లో బాగా ఉడికించి కర్రీ చేసుకుందామని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను. నేనైతే కర్రీ చేస్తున్నాను. మా అబ్బాయి అయితే ఒక పీట అంటే స్టూల్ ఉంటుంది కదండి, అది తీసుకొని ఆడుకుంటున్నాడు అనమాట. నేను రైస్ కర్రీ చేసేంత వరకు అదే ఆట ఆడినాను. మా అబ్బాయి అసలు రెస్ట్ లేకుండా చూడండి ఏం చేస్తున్నాడు. ఆ పీటను రివర్స్ వేసి ఇంకా ఆట అయితే ఆడుకుంటున్నాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నా పని నేను చేసుకుంటున్నాను. టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుంది. ఇంకా ఓకే, ఇక్కడ అయితే నేను పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. ఇదేమో రైస్ కొరకండి. రైస్ కూడా ఇంకా బగారా రైస్ చేశాను, మీకు తెలుసు కదా. ఆల్మోస్ట్ నేను అన్ని వీడియోస్లలో కర్రీ చేశాను అంటే, చికెన్ చేశాను అంటే ఖచ్చితంగా బగారా రైస్ ఉండాల్సిందే. ప్రతి వీడియోలో చెప్తుంటాను. ప్రతి వీడియోలో కూడా ఈ రెండింటి కాంబినేషన్ మీకు చూపిస్తాను కదా. సరే, ఇంకా ఇక్కడైతే నేను పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి పచ్చిమిర్చి అయితే. సరే, పచ్చిమిర్చి, ఆనియన్, నెక్స్ట్ కొత్తిమీర ఇదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచిగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే కర్రీ అయిపోయేసరికి మళ్ళీ వెంటనే మనము రైస్ అనేది లేట్ చేయకుండా వండుకోవచ్చు అన్నమాట కదా. ఇంకా ఎప్పుడు చేసినా నేనే కాబట్టి ఫాస్ట్గా పనులన్నీ చేసుకుంటాను. సరే, ఈ ఆనియన్ చూడండి, పొట్టు తీయడం చాలా ఇబ్బంది ఉంటుందండి. సరే, ఓకే, ఇంకా ఇదైతే మొత్తం కట్ చేసుకుందాము. ఆనియన్స్ కర్రీలో ఉడికించినాయి, రైస్లో ఉడికించినాయి నాకు నచ్చవండి అసలు. పచ్చి అయితే ఓకే, బాగుంటుంది, తినడానికి మంచిగా ఉంటాయి. కానీ ఈ రైస్లో ఉడికించినాయి, కర్రీలో ఉడికించినాయి ఎందుకో నాకు నచ్చదు. అందుకే చిన్న చిన్న కట్ చేస్తున్నాను. అది ఆయిల్లో మంచిగా ఉడికి కనిపించకుండా ఉండాలి అని చెప్పేసి. సరే, ఇంకా ఆనియన్స్ కూడా భలే రేట్ ఉంది అండి. అయినా సరే తప్పదు కదా, మనకి ప్రతిదీ తెచ్చుకొని వండుకొని తినాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకా రైస్లో అయితే ఖచ్చితంగా నేను తినేటప్పుడు పచ్చి ఆనియన్ అయితే ఖచ్చితంగా తింటాను నేను. నాకు అట్లా ఇష్టం. కానీ కర్రీలో వేసిన ఆనియన్ అసలు నచ్చదు, ఎందుకో తెలియదు. సరే, ఇంకా అయితే ఇప్పుడేంటి నెక్స్ట్ కొత్తిమీర అయితే కట్ చేయాలి అండి. నేను ఈ వంట చేసినంతసేపు ఇక్కడే నించొని చేయాలి అండి. ఒక 1 అవర్ టైం పడుతుంది నాకు, ఖచ్చితంగా 1 అవర్ టైం పడుతుంది. ఈ 1 అవర్లో నేనైతే ఇంకా నించొని పని చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్యాస్ పొయ్యి మొత్తం నాకు అంతా మెస్సీ అయిపోయిద్దండి. వంటకు అలానే అయిపోతుంది. మార్నింగ్ ఒకసారి అలానే అవుతుంది, ఈవినింగ్ ఒకసారి అలానే అవుతుంది. అసలు క్లీన్ చేయక చాలా రోజులు అయింది. ఒక లిక్విడ్ వేసి క్లీన్ అంటే సబ్బు వేసి క్లీన్ చేసుకోక చాలా రోజులు అయింది.
అంటే మామూలుగా పైన పైన క్లీన్ చేసుకుంటాం కదా, ఇంకా రోజు చేస్తున్నాను కదా అండి వంట, మొత్తం జిడ్జిడ్ అయిపోతుంది మెస్సీగా. సరే ఇంకంతా ఇక వంట అనేది చేసేసరికి అట్లనే అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా అబ్బాయి అయితే ఏదో అడుగుతున్నాడు. ఇక్కడైతే నేను కొత్తిమీర కట్ చేస్తున్నాను. ఇవన్నీ ఉండాలి అండి ఇంట్లో, ఎప్పుడంటే అప్పుడు మనం ఏదంటే అది వండుకోవచ్చు, ఇది లేదు అది లేదు అనకుండా ప్రతిదీ ఉండాలి అన్నమాట ఇంట్లో. కొత్తిమీర, పచ్చిమిర్చి, బగార్ మిక్స్ ఉంటే మనం ఈ చిటికలో చేసేసుకోవచ్చు అన్నీ. వెజిటేబుల్ రైస్ అన్నీ, వెజిటేబుల్ రైస్కు నెక్స్ట్ ఏమంటారు ఆలుగడ్డ, క్యారెట్ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ చేసుకోవాలి అని అంటే అప్పటికప్పుడు ఇవన్నీ ఉండాలి అండి ఇంట్లో, మనం స్టాక్ పెట్టుకోవాలి అనమాట. నేనైతే అట్లనే ఉంచుకుంటాను. ఓకే, ఇక్కడైతే ఇంకా నేను ఇవన్నీ చేసేలోపు చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది. దీనిపైన ఉప్పు వేసి ఉడికించాను కాబట్టి ఇదైతే కొంచెం వాటర్ వచ్చేలాగా మంచిగా ఉడుకుతుంది వాటర్లో. ఈ వాటర్ అంతా చూడండి ఇంకిపోయింది. దీంట్లో అల్లం పేస్ట్, పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత చూసారు కదా అండి, ఇందులో అయితే కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసాను, ఫ్రెష్ అల్లం పేస్ట్ అనమాట. ఇంకా ఇది రెండు వేసిన తర్వాత, వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు అట్లా ఆయిల్లో మగ్గించుకుంటే స్మెల్ రాకుండా పోతుంది అండి. చాలామంది అయితే చికెన్ చేస్తే స్మెల్ వస్తుంది అని అంటారు కదా. ఓకే, అలా రాకుండా మనం ఇట్లా ఆయిల్లో మంచిగా ఉడికించుకోవాలి. ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ వేసి ఉడికించుకుంటే స్మెల్ అనేది కంప్లీట్గా పోతుంది. ఓకే ఫ్రెండ్స్, 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలా వచ్చింది కదా. తర్వాత కారం అయితే వేసేసుకుందాము. కారం తినగలిగినంత వేసుకుంటానండి, మరి నాన్ వెజ్ అని చెప్పి ఎక్కువ వేయను. చూడండి ఇక్కడైతే ఒక 3.5 స్పూన్స్ అట్లా వేస్తున్నాను అంతే. ఇంకా ఇలా కారం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి. కొంచెం వాటర్ వేసానండి, నేను ఎప్పుడు వాటర్ వేయను అసలు, చికెన్లో స్మెల్ వస్తుంది అని చెప్పేసి వాటర్ వేయను. కానీ అసలు వాటర్ వేసి వండుకుంటేనే బాగుంటుంది కదా అండి, వాటర్ వేసి వండుకుంటేనే బాగుంటుంది. పులుసుగా వాటర్ ఉంటేనే బాగుంటుంది. ఉట్టి పులుసు వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మాకేమో ఇంట్లో నచ్చదు, అందుకని చెప్పేసి నేనైతే వాటర్ అయితే పోయాను ఎప్పుడైనా సరే. ఈసారి అయితే ఒక టీ గ్లాస్ పోసాను అంతే. ఇట్లా వాటర్ పోసుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత ఇక గోంగూర అయితే వేసుకున్నాను. ఈ మధ్య నేను గోంగూర లేనిది అసలు చికెనే వండట్లేదు అండి. గోంగూర వేసుకొని చికెన్ కర్రీ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఒక 2 చిన్న సైజు కట్టాలు తీసుకున్నాను. ఇంకా మరీ ఎక్కువ వేసుకుంటే గోంగూర ఉంటుందండి, వేసి వేయనట్టుగా వేసుకోవాలి, అట్లయితే బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంకా దీని అంతటిని కూడా మనం ఒట్టిగానే అట్లా ఏమంటారు మగ్గిపోతుంది గోంగూర. అట్లా వేసి మూత పెట్టేసుకుంటే మనకు ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అండి, లేదంటే మాడిపోతుంది గోంగూర, పచ్చివాసన వస్తుంది. చూసారు కదా, దీని అందరినీ కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే కథం మనకైతే ఇంకా గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, లివర్ అంటే మనకి ఇంకా హార్ట్ అనమాట, అది సూపర్ టేస్టీగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా ఏంటి, కొంచెం మసాలా వేస్తున్నాను. మసాలా వేయకపోతే అస్సలు బాగుండదు కదండి. మసాలా అయితే వేస్తున్నాను. మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. కర్రీ అయితే అయిపోయిందండి. ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది, మనకి ఎలా వండుకుంటే అలా టేస్ట్ వస్తుంది అన్నమాట చికెన్ అనేది. సరే చూసారు కదా, ఇదైతే ఇక అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. 2 డేస్ వరకు ఖరాబ్ అవ్వదండి గోంగూర వేసుకుంటే, బాగుంటుంది. ఇంకా మటన్లో చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కర్రీ అయితే పక్కన పెట్టేశాను. రైస్ ఎప్పుడో ఈవినింగ్ టైంలో కడిగేశాను. ఇంకా దానికైతే నేను ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా ముందే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, రైస్ అయితే చేస్తున్నాను, బగారా రైస్. ఇంకా బగారా రైస్ అయితే ఇక స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా కొంచెం అయితే ఆయిల్ పోసుకున్నాను. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బగారా మిక్స్ అన్నీ వేసేసుకుందామండి.
ఇవన్నీ కూడా మనకు అవైలబుల్‌లో ఉండాలి అండి. మనకి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతది కదా! ఇది లేదు, అది లేదు అని వెతుక్కునే కంటే అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తినేయొచ్చు హ్యాపీగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆనియన్స్ ఏసాను. ఆనియన్స్ ఎప్పుడైనా సరే నేను రైస్‌లో తక్కువే ఏస్తాను. కానీ ఈసారి అయితే కొంచెం అట్లా ఏయాల్సొచ్చింది ఎక్కువ. సరే పచ్చిమిర్చి, కొత్తిమీర, బగారా మిక్స్ ఉంటే సరిపోయిద్దండి. అసలు ఏమి లేకుండా టేస్టే ఉంటది గానీ, కాకుంటే అన్నీ ఏసుకుంటేనే బావుంటుంది. సరే దీన్నంతటిని కూడా మంచిగా వేయించుకుందాము. తర్వాత కొత్తిమీర, అల్లం పేస్ట్ ఏసుకొని మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అల్లం అనేది కొంచెం వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చూసారు కదా, ఈ రైస్ కర్రీ చేయడానికైతే అమ్మో పెద్ద పని, ఇదంతా ఎవరు చేస్తారు అన్నట్టుగా ఉంటుంది. కానీ అట్లా ఫీల్ కావద్దండి, మనం తినేది కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా, ఎంత కష్టమైనా ఇష్టంతో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, హ్యాపీగా తినేయచ్చు ఏదైనా సరే అండి. మనం ఈ పని ఆ పని అనుకోవద్దు అట్లా. అంటే రైస్ వండడానికి ఎక్కువ టైం తీసుకోవడం, నెక్స్ట్ కొంచెం బరువులాగా ఫీల్ అవుతూ ఉంటారు. అట్లా కాదు కానీ ఇంక అన్నీ ఉన్నాయంటే చిటికలు వండేసుకోవచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారుగా ఫైనల్గా నేనైతే వాటర్ పోసేసాను. ఇంకా ఇది వాటర్లో సాల్ట్ కొంచెం, నెక్స్ట్ కొంచెం పసుపు కలర్ కోసం, పసుపు నేను ఆప్షనల్ అండి అది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మసాలా టేస్ట్ కొరకు. ఇక ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత అవసరం లేదండి, జస్ట్ మళ్ళీ పొంగిపోతే పొయ్యి అంతా వేస్ట్ అయిపోతుంది, అట్లా వదిలేద్దాము. ఇంకా దీని అంతటిని కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత రైస్ అయితే వేసుకుందాం అన్నమాట. చూడండి, వాటర్ అంతా ఇలా తెరలగా ఆగిన తర్వాత ఇక రైస్, నానబెట్టిన రైస్ అయితే వేసుకుంటున్నాను. రైస్ అయితే ఖచ్చితంగా ఒక 40 మినిట్స్ 1 అవర్ నానాల్సిందే అండి, అంతసేపు నానబెడతాను నేను ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రైస్ అయితే వేసేసాను. ఇంకా ఫైనల్గా ఏముంది, ఉడుకుతుంది అంతే. ఇంకా మూత పెట్టేయాల్సిన అవసరం ఏం లేదండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా ఇదైతే మూత పెట్టేసుకుంటాను ఫైనల్గా. ఇప్పుడు మూత పెట్టేయచ్చు ఎందుకంటే పొంగదు కాబట్టి. జస్ట్ 5-6 మినిట్స్లో మనకైతే మంచి బగారా రైస్, వేడి వేడి స్పైసీ టేస్టీ రైస్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏంది, నేను ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇంకా అన్నం అయితే పెట్టేసుకుంటున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫైనల్గా నా వంట అయితే ఇదండి. అసలు జస్ట్ అట్లా అంతే అయిపోయింది. ఒకదాన్నే చేసుకుంటాను మంచిగా, చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే నేను అన్నం పెట్టి మర్చిపోయాను. అది చూడండి కొంచెం మాడింది, లేత లేతగా అప్పుడే మాడుతుంది అనమాట. ఓకే, ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసి అన్నం అయితే పెట్టేసుకుంటున్నాము. టైం వచ్చేసి 9 అవుతుందండి. నైట్ టైంలో ఇంకా లేట్గా తింటున్నాను. ఎప్పుడైనా 6కి అట్లా తినేసి ఆపేస్తాను నేను, అరగదు అని చెప్పేసి అట్లా అంతే. ఇక నాన్ వెజ్ కాబట్టి కొంచెం లేటే అయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడైతే ఇక నేను రైస్ కర్రీ పెట్టేస్తున్నాను, తినేస్తాము అంతే అన్నమాట. ఓకే, ఇదండి నేను వంట అనేది ఇంత సింపుల్గా చేసేస్తాను ఏదైనా సరే. కాబట్టి వంట చేసేటప్పుడు చాలా సీరియస్గా ఉంటాను అనమాట. వీళ్ళు ఏమన్నా సరే పట్టించుకోకుండా చాలా సీరియస్గా పని చేసుకుంటాను. వంట అయిపోయేంత వరకు అసలు ఆంచి కదలను అనమాట. అది ఏదేమైనా సరే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వంట అయిపోయేంత వరకు విషయం ఏంటంటే మా నాన్న ఆడుతూనే ఉన్నాడు, ఇక్కడిక్కడ నా సరౌండింగ్స్లోనే తిరుగుతూ ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, నేను తిన్న తర్వాత ఇంకా నాన్నకైతే తినిపిస్తాను. ఆయనకు ఎక్కువ టైం తీసుకొని తినిపించాలి అండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి నిన్న ఈవినింగ్ టైంలో చేసిన కుకింగ్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.